ఇది కొత్త మిషన్, చూసి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేదంటే సమస్య ఏర్పడుతుంది. త్వరగా కానివ్వండి. 2 రోజుల్లో పని పూర్తి చేయకపోతే మన బాస్ కి కోపం వచ్చేస్తుంది. పని పూర్తి చేస్తాం బాస్. గ్యాస్ కూడా రెడీ అయింది. అవును, గ్యాస్ సిద్ధమయ్యింది. ఇదిగో దీన్ని పరిశోధించి చూడండి. ఇదే వేప గ్యాసు, బాగుందా లేదా చూడండి. మూర్ఖులారా, నిద్రపోవడానికి కదా గ్యాస్ తయారు చేయమని చెప్పాను. ఎందుకు నవ్వడానికి తయారు చేశారు? సార్, ఈ గ్యాస్ ప్రభావం ఒక 5 నిమిషాలు ఉంటుంది, ఆ తర్వాత ఉండదు, అంతే. ఈ ప్లంబర్ ఫోటో ఎందుకని తీస్తున్నాడు? ఇదే మాయ అనుకుంటాను. అరే వాడిని పట్టుకోండి. మీ రహస్యాలన్నీ నేను బయటపడతాను. మీ గురించి పోలీసుల దగ్గర పూర్తిగా చెప్తాను. సార్, ఇది ట్రై చేసి చూడండి సార్, బాగుందా లేదా అని చెప్పండి సార్. అరే, దీన్ని ఎందుకు ఓపెన్ చేశారు? దీని ఎట్టి పరిస్థితులను ఓపెన్ చేయకూడదు. ఇప్పుడు 5 నిమిషాలు మనం నిద్రపోతాం, చూడండి. కాసేపట్లో పూర్తి డేటా కాపీ అయిపోతుంది. ఇంకా కొద్ది సమయం పడుతుందనుకుంటా. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అసలేం జరుగుతోంది? వాడు అన్ని డేటాని దొంగిలించేశాడని అనుకుంటున్నాను. వాడు పై నుంచి తప్పించుకుంటున్నాడు. వాడిని పట్టుకోండి. ఏయ్, నువ్వు చాలా దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళలేవు. కోడ్ రేట్. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి డేటాని దొంగిలించుకుని సిటీకి వెళ్తున్నాడు. త్వరగా పట్టుకోండి. అరే, బ్యాటరీ అయిపోయిందే. ఇకపై మనం పరిగెత్తాల్సిందే. అమ్మయ్యా, అవును. అవుడు. అయ్యో, పోయింది. ఏంటి మెదడు పని చేయట్లేదా? త్వరగా వెళ్ళి పట్టుకోండి, తప్పించుకోకూడదు. మనం ఇరుక్కున్నాం బాస్. లేదు. అరే, ఎటువైపు వెళ్ళిపోయాడు? సగం మంది అట్టేళ్ళండి, సగం మంది ఇట్టేళ్ళండి, మిగతా వాళ్ళు నాతో రండి. అయ్యో, ఏదైతేనే ఈరోజు షాపింగ్ బాగా పూర్తయింది. ఏమంటావు పెద్దోడా? మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి బాగా విశ్రాంతి తీసుకోవచ్చు.
ఎంత పని చేసావయ్యా నువ్వు 70 రూపాయల టమోటాల్ని గుజ్జు గుజ్జు చేసేసావు. ఎనీ డౌట్స్? అవును 30 రూపాయలు ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఇలా కూర్చోలేదు కదా. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. అరే నీకేమైంది? ప్లంబర్ రా తమ్ముడు, ఎవరింట్లోనైనా బాత్రూమ్ పంపిణీ విరక్కొట్టుంటాడు. అదిగో ఆ కారులో ఉన్నాడు. వాళ్ళందరూ నన్ను వెంబడిస్తున్నారు, దయచేసి నన్ను కాపాడండి ప్లీజ్. బనీ కారు తీ. త్వరగా మన కారు తీసుకొని రా, వాడు పారిపోతున్నాడు. ఓకే సార్, ఆటో డ్రైవ్ ఆన్. అరే ఏంటయ్యా ఇది, మనం ఇరుక్కుపోయాం. ఎనీ డౌట్స్? అరే ఇది నో ఎంట్రీ కదా, ఇప్పుడు మనం రివర్స్ లోనే వెళ్ళాలి. మనం బాగా ఇరుక్కుపోనుకుంటా, ముందు బాగా ట్రాఫిక్ గా ఉంది. అరే అటు చూడండి, వాళ్ళు దగ్గరికి వచ్చేసారు. ఒక పని చేయండి, ఇది పెన్ డ్రైవ్, తర్వాత నా అడ్రస్. నా ఇంట్లో రాబర్ట్ ఉంటాడు, ఈ పెన్ డ్రైవ్ వాడికి ఇచ్చేయండి. ఎందుకంటే మీకు ధైర్యం ఎక్కువ. ఈ కార్డు రాబర్ట్కి ఇస్తే వాడు ముఖ్యమైన విషయం మీకు చెప్తాడు. ఆల్ ది బెస్ట్ పిల్లలు. వాడు ఎక్కడికి వెళ్ళాడు? ముందు మీరు నాకు సమాధానం చెప్పండి, మీరు ఎవరు, ఎందుకు ఆయన్ని ఫాలో చేస్తున్నారు? అదేంటంటే మేము క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్లము. వాడు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తో పారిపోయాడు. రోడ్డు మీద. అవును, నీకెలా తెలిసింది? ఎందుకంటే ఆ పెన్ డ్రైవ్ ఇప్పుడు మా దగ్గరే ఉంది. ఎనీ డౌట్స్? చాలా మంచిది పిల్లలు, మీరు ఈ దేశానికి చాలా పెద్ద సేవే చేశారు. మేము ఎప్పుడు చేస్తున్న పని అదే కదా. ఆ పెన్ డ్రైవ్ ను నాకు ఇలా ఇవ్వండి. ఆశ్చర్యంగా ఉంది, పెన్ డ్రైవ్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ అతను పట్టుకోలేదే. ఏయ్, వాళ్ళు సిబిఐకి చెందిన వాళ్ళు. వాళ్ళు వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోతున్నారు. రండి మనం వెళ్దాం. ఎక్కడికి అతను వేగంగా వెళ్తున్నావు? వీన్ని బాస్ దగ్గరికి తీసుకురండి. మీరు ఏం చేస్తున్నారు? నన్ను వదిలేండి, వదిలేండి ప్లీజ్. ప్రశాంతంగా నిద్రపోవడానికి నిద్ర మాత్రలు వేసుకోండి. ఈ నలుగురిని ఎక్కడ చూసినా వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వండి. ఈ నలుగురు నేరస్తులు. అవునండి, మోస్ట్ వాంటెడ్. కానీ మనం ఏం తప్పు చేసాం? ఇక్కడున్న ఈ సీక్రెట్ ఏజెంట్ కనిపించడం లేదు. చివరిసారిగా ఈ సీక్రెట్ ఏజెంట్ ఈ కారులో వీళ్ళతోనే ఉన్నాడు. అయ్య బాబాయ్, ముందే చెప్పుండొచ్చు కదా అతను ఒక సీక్రెట్ ఏజెంట్ అని. ఎనీ డౌట్స్? మీరందరూ తెలివైన వాళ్ళు కాబట్టి బాగా అర్థం చేసుకుని ఉంటారు. సీక్రెట్ ఏజెంట్ కదా, అందుకే అతను సీక్రెట్ గా ఉన్నాడు. ఇతని దగ్గర చాలా పెద్ద ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. చివరిసారిగా సీక్రెట్ ఏజెంట్ ని కలిసింది వీళ్ళే. కానీ ఆయన దగ్గర ఒకే ఒక చిన్న పెన్ డ్రైవ్ కదా ఉంది. నాకు మొదట్లోనే ఇందులో ఏదో సమస్య ఉందని అర్థమైంది. తప్పకుండా పెన్ డ్రైవ్ లోనే ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇప్పుడు మనం అందరం వాంటెడ్ లిస్ట్ లోకి వచ్చామే. అరే అవును తమ్ముడు, ఇప్పుడు ఇది చాలా పెద్ద సమస్య అయిపోయింది. రండి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఏం జరిగిందో మనం వాళ్ళకి మొత్తం చెప్దాం. త్వరగా వాళ్ళని పట్టుకోండి.
తప్పించుకోవాలని చూడకండి. నిజం చెప్పండి, వాడిని ఎక్కడ దాచిపెట్టారు? రోడ్డు మీద. ఓ, వాడిని అక్కడే వదిలేసి వచ్చారా? లేదు, రోడ్డు మీద పరిగెత్తించాం. అతను పరిగెట్టినప్పుడు మీరెందుకు పట్టుకోవాలని చూశారు? సార్ మేము వాడిని పట్టుకోలేదు, వాడే వచ్చి మా కారులో ఎక్కాడు. ఇష్క్, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? అతను మీ కారులో వచ్చి కూర్చుంటే మీరే పట్టుకున్నామని చెప్తున్నారు. మీ మాటలు కాస్త కట్టిపెట్టి మేము చెప్పేది వినండి. ఓ, ఓ, అయితే నువ్వే చెప్పు. ఇక్కడేమి దాగుడు మూతలాట పోటీ జరగడం లేదు. ఏంటి డౌటా? డౌట్ ఉంది, ఖచ్చితంగా డౌట్ ఉంది. నాకు మాత్రమే కాదు, ఈ సిటీలో అందరికీ డౌట్ ఉంది. మార్కెట్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలు మీతో పాటు ఏజెంట్ ఫోటో కూడా ఉంది. దాని తర్వాత వాడు ఇంటికి వెళ్ళలేదు, క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ కూడా వాడు వెళ్ళలేదు. కానీ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళే కదా ఆయన వెంటాడుతూ వెళ్లారు. ఆయన్ని పట్టుకోవాలనే కదా చెప్పారు. ఇష్క్, మీకు బుర్రలో ఏదైనా ఉందా? వాడిని వెంటాడుతూ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఎందుకు వెళతారు? దీనికి సమాధానం క్రైమ్ బ్రాంచ్ వాళ్ళే కదా చెప్పాలి. ఒక నిమిషం, ఇప్పుడే నాకు మొత్తం అంతా అర్థం అవుతోంది. వాళ్ళు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు కాదు, వాళ్ళు రౌడీలు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని మనమే వాళ్ళకి ఇచ్చేసాం. తమ్ముడు, నాతో పాటు ఉండి నువ్వు కూడా గాడిదలా మారిపోయావు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళెందుకు సీక్రెట్ ఏజెంట్ వెనకాల పరిగెత్తాలి? వాళ్ళకి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ బాగా తెలుసు కదా. రే గాడిద, వాళ్ళు చేసిన నేరాలన్నిటికీ ఆధారం ఆ పెన్ డ్రైవ్ లోనే ఉండుంటుందిరా. ఎనీ డౌట్స్? ఆ ఏజెంట్ ఏం చెప్పారంటే తన ఇంటికి వెళ్లి రాబర్ట్ అని ఒకరిని కలవమన్నారు. ఆయన ఏదో ఒకటి చెప్తారు కదా. అతన్ని ఎలా కనిపెట్టగలం? ఒకవేళ కనిపెట్టినా మన దగ్గర కార్డు లేదు, నిజం చెప్పడు కదా. వాళ్ళు ఆ కార్డ్ ని మన కార్లోనే పడేసి వెళ్ళిపోయారు కదా, మనం దాన్ని తీసుకువెళ్దాం. మీరు ఆగండి, మీరు వాంటెడ్. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీర్లేదు. మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా ఏంటి? కాదు, కానీ నువ్వు కూడా వాంటెడ్వే కదా. మిమ్మల్ని బంధించడం నా డ్యూటీ. మీ మీద తప్పు లేకపోతే మీరు మంచి వాళ్ళని నేనే చెప్పేస్తా. మీరు మమ్మల్ని పట్టుకున్నాక మేము ఎలా వాంటెడ్ అవుతాము? అది మాత్రం కాకుండా మేము వెళ్లకుండా మీరు ఎలా పట్టుకుంటారు? కాబట్టి మేము ఇప్పుడు పరిగెడతాం, మీరు తర్వాత వచ్చి మమ్మల్ని పట్టుకోండి. ఓకే? ఓకే. అరే ఏంటి సార్ ఇంకా ఆలోచిస్తున్నారు? వాళ్ళు మిమ్మల్ని వెధవని చేసి పారిపోయారు. ఇష్క్, వాళ్ళు ఏజెంట్ ఇంటికే కదా వెళుతున్నారు. అక్కడ పెట్టి వాళ్ళని బంధించేద్దాం, రండి. ఆ అడ్రస్ ఇదేనయ్యా. ఎనీ డౌట్స్? రండి, లోపలికి వెళ్ళి చూద్దాం. రాబర్ట్, రాబర్ట్. రాబర్ట్ అన్నయ్య, మీరు ఎక్కడున్నారు చెప్పండి. ఇక్కడ అసలు ఎవరైనా ఉన్నారా లేరా? ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. ఈ సీక్రెట్ ఏజెంట్ ఇంతకు ముందు బాక్సర్ అనుకుంటాను, అందుకనే ఇలా గుద్దుతున్నాడు. ఇది ఈ ఇంటి సెక్యూరిటీ సిస్టమ్. ఏంటి డౌటా? అరే, కాపాడండి. ఏంటిది? ఈ హ్యాటు గాలిలో ఎలా తెలుతుందో చూసారా? దీన్ని ఇంతకు ముందు ఎవరు వేసుకున్నారో ఆయన దాన్ని అలాగే వదిలేసి వెళ్ళుంటారు. అందుకే అది అలా గాల్లో తేలుతోంది. అది చూడడానికి చాలా స్టైలిష్ గా ఉంది కదా. దీన్ని వేసుకొని చూస్తాను. ఇక్కడేం జరుగుతోంది? హనీ, త్వరగా దాన్ని తీసేయ్. ఏం చేస్తున్నావు హనీ? నేనేమి చేయడం లేదు, దానికదే చేస్తోంది.
అరే ఈ హనికి అసలు ఏమైంది? ఒకవేళ వీడికి పిచ్చి పట్టిందా ఏంటి? ఖచ్చితంగా దీనికి ఈ ఆటే కారణమై ఉంటుంది. ఇది మ్యాజికల్ హ్యాట్ అనుకుంటాను. ఇదేమి మ్యాజికల్ హ్యాట్ కాదు, ఇది ఎవరో ఒక సైంటిస్టే చేసి ఉండాలి. ఏంటి ఏమన్నా డౌటా? ఆ ఏజెంట్ ఏమో ఏం చెప్పాడు? ఇక్కడ రాబర్ట్ ని కలవగలమన్నాడు. ఎక్కడా రాబర్ట్? ఎవరో వస్తున్నారనుకుంటా. పదండి వెళ్ళి ఎవరో చూద్దాం. ఖచ్చితంగా వీళ్ళలో ఎవరో ఒకళ్ళే రాబర్ట్ అయి ఉంటారు. కాదు కాదు, వీళ్ళు ఆ రౌడీలే. రండి త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం. త్వరగా మెట్లెక్కండి. ఇక్కడికి ఎవరో వచ్చారని అనుకుంటున్నాను. అరే ఈ టోపీ ఏమైంది కనిపించడం లేదు. ఆగండి ఆగండి, నేను నడవలేకపోతున్నాను. వాళ్ళని పట్టుకోండి. ఆ హ్యాట్ నాకు ఇచ్చేయండి. మరి అది అందరూ లొంగిపోండి. పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ. అరే నా మాట వినండి, ఆగండి. మేం క్రైమ్ బ్రాంచ్ వాళ్ళం, ఆగండి. ఈసారి నీ చేతిలో మేము ఇరుకోములే. మీరు మమ్మల్ని ఎదిరించి పోరాడలేరు. పరిగెత్తుతూ పరిగెత్తుతూ. సరే అయితే మనం నించొని గొడవ పడదాము. ఓయ్ ఆగాగు. ఓరి నాయనోయ్! ఆహా, ఈ వాచ్ చాలా స్మార్ట్ గా ఉంది. నేను కింద పడకుండా నన్ను ఇది కాపాడింది. ఆగండి. ఇన్స్పెక్టర్ పాండా, వాళ్ళని అరెస్ట్ చేయండి. వాళ్ళు ఆ రౌడీలే. ఆ సీక్రెట్ ఏజెంట్ దగ్గర నుంచి పెన్ డ్రైవ్ ని దొంగిలించింది వీళ్ళే. ఈయన క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ మిస్టర్ బాక్సింగ్ దో. అరే ఇది పెద్ద ప్రాబ్లం అయ్యేలా ఉందే. సార్, ఈయన అని బనీ జోర్దార్ పర్పట్. చాలా మందిని అరెస్ట్ చేయడానికి వీళ్ళు మనకి సహాయం చేశారు. అరే వీళ్ళు మన ఏజెంట్ ని కిడ్నాప్ చేశారు. పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ. లేదు, మేము కారులోనే కూర్చునున్నాము. పరిగెత్తింది ఆ ఏజెంట్ ఇంకా కొంతమంది రౌడీలు. సార్, ఆ క్రైమ్ ని వాళ్ళు చేశారని నాకు అనిపించట్లేదు. వీళ్ళు ఎప్పుడు మనకి హెల్పే కదా చేస్తారు. అవును సార్, వాళ్ళు వేరే ఎవరో. అంతేకాకుండా మా దగ్గర ఉన్న మీ ఏజెంట్ పెన్ డ్రైవ్ కూడా తీసుకువెళ్ళిపోయారు. వాళ్ళెవరో మాకు తెలుసు. ఈ విషయంలో మీరు నాకు ఎలాగైనా హెల్ప్ చేసి తీరాలి. అందుకని మీరు మాతో పాటు రండి. పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ. అవును సార్, మీ ఆఫీస్ చాలా దూరంగా ఉంది. పరిగెత్తడం మొదలు పెడితే బాగా అలసిపోతాము. ఈష్క్ సార్, ఆయన తన స్టైల్లో చెప్పారు. అంతే, అర్థం చేసుకోండి. తర్వాత మీరు ఏజెంట్ ని పట్టుకోవడానికి హెల్ప్ చేయండి. మర్యాదగా చెప్పు, మా బాస్ వస్తే నేను ఏం చేస్తారో ఆయనకే తెలీదు. అరే ఇంకా ఏం చెప్పను, అన్ని చెప్పేశాను కదా. నాకు నిజం తెలియకపోతే ప్రశాంతంగా నిద్ర పట్టదు. ప్రశాంతంగా నిద్రపోలేను. అది సరే, నీ పేరేంటి? అది దయారాం ధనియా ప్రసాద్ టీకేకర్. అందరూ నన్ను ప్రేమగా డిటిటి అని పిలుస్తారు. నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పకపోతే ఆ తర్వాత ఏం చేస్తానో నాకే తెలియదు. ల్యాబ్ లో నుంచి ఏం తీసుకొని పారిపోయావు? అసలు ల్యాబ్ అంటే ఏంటో కూడా నాకు తెలీదు. నేనేదో మామూలు గుడౌన్ అని లోపలికి దూరిపోయాను. కిరాణా కొట్టువాణ్ణి కదా. మొదలు పెట్టండి. ఓకే సార్.
చాలు చాలు, ఇంకా ఎంతసేపు అని ఇలాగే చేస్తూ ఉంటారు. మా వాళ్ళు చాలా ఘోరమైన వాళ్ళు, పని పూర్తవకుండా వదిలిపెట్టరు. మర్యాదగా చెప్పు, ల్యాబ్లో ఏం దొంగతనం చేశావు? అరే ఇంకా నేను టీ కూడా తాగలేదయ్యా. పెన్ డ్రైవ్ లో ఏముంది? నాకు లడ్డు అంటే చాలా ఇష్టం. ఎవరికి ఇచ్చావు పెన్ డ్రైవ్ ని? మీ మావయ్యకి. చాలా తెలివైన వాడని అనుకుంటున్నాడు. వీడిని పెట్టి టార్చర్ కి అన్ని నిజాలు చెప్పాలి. వీడి కోసం ఎవరో ఒకళ్ళు ఇక్కడికి వస్తారు. నేను వెళ్తున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. M3 మా అద్భుతమైన ఏజెంట్. పరిగెత్తుకుంటూ అలాగా? అయితే నించోనే ఉండే బెస్ట్ ఏజెంట్ ఎవరు మీకు? మూర్ఖుడా, నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా? అది కూడా పరిగెత్తుకుంటూ? నేను ఎక్కడ పరిగెడుతున్నాను? నేను ఇక్కడే కదా ఉన్నాను. నువ్వు నోరు మీరా, అలా మాట్లాడవే ఆయనకి అలవాటు. ఎవరైనా ప్రాజెక్ట్ ఆన్ చేయండి. పరిగెత్తుకుంటూ. వీడే ఆ బాసు. వీడు చూడడానికి బూడిద గుమ్మడికాయలా ఉన్నాడే, ఎనీ డౌట్? వీడే ఆ బాసు. ప్యారే సింగ్. పరిగెత్తుకుంటూ. ఇదేంటి సార్ సర్నేమో? పరిగెత్తుకుంటూ ఊరుకోనుండు. M3 వీడినే వెతుకుతూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ. అవును, మేము కూడా చూసాము. మమ్మల్ని కూడా పరిగెడుతూనే ఆయన కలిశారు. இந்த மனுஷன் அப்படி என்னதான் பண்ணாரு? చేశాడా? వాడేం చేయలేదు. కానీ M3కి సందేహం వచ్చింది, వీడేదో పెద్ద పని చేస్తున్నాడని. వాడి వల్ల ఏదో పెద్ద ప్రమాదమే ఉంది. పరిగెత్తుకుంటూ. మరైతే ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవుగా. అది పరిగెత్తుకుంటూ. ఆ ఆధారం మేం పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొస్తాం, ఎనీ డౌట్? కానీ వీడు ఎక్కడుంటాడు? వాడు ప్రతిరోజు రాత్రి రెస్టారెంట్ నయర్కి వస్తాడు. అది కూడా పరిగెత్తుకుంటూ. ఆయన పరిగెత్తి ఎక్కడైనా ఆగుతారు కదా, అక్కడ మేము ఆయన పట్టుకుంటాము. అరే పనికిరాని వాడా, చెత్త ఎదవా. ఇప్పుడు లిమిట్ క్రాస్ చేసి పెడుతున్నావు. అది కూడా పరిగెత్తుకుంటూ. సార్ మీరు టెన్షన్ పడకండి. ఈ రాత్రి మేమందరం కలిసి రెస్టారెంట్ నియరాలో అతన్ని పట్టుకొని అతను ఏం చేయాలనుకుంటున్నాడో మేము తెలుసుకుంటాం. అక్కడికి మేము మారు వేషంలోనే వెళ్తాం సార్. ఎవరు మమ్మల్ని కనిపెట్టలేరు. ఆర్డర్ సార్. ఏ పల్లె నుంచి వచ్చావయ్యా నువ్వు? ఇప్పుడే నేను నీకు చూపిస్తాను. ఏ గ్రామం నుంచి వచ్చానో. ఏం చేస్తున్నావురా? ఇలా చేస్తే మనం అనవసరంగా దొరికిపోతాం. కానీ తమ్ముడు, వాడు ఇంకా ఇక్కడికి రాలేదు కదా. వాడు ఎప్పుడైనా రావచ్చు. పరిగెత్తుకుంటూ. మీకు ఏ డ్రింక్ కావాలి సార్? ఏదో ఒకటి చల్లగా తీసుకురా, నాకు నిద్ర రావటం లేదు. అరే నిద్రే రావడం లేదని చెప్పి వాడు నిద్రపోతున్నాడేంటి? బాస్ మిమ్మల్ని
లేవండి. బాగా విను, రేపు జరగబోయే ఫామ్ హౌస్ పార్టీలో గెస్టులందరికీ తప్పకుండా కాల్ చేయాలి. నాకు నిద్ర రావడం లేదు. అదే నిద్ర రాలేదని చెప్పావు కదా, మరెందుకు నిద్రపోతున్నావు? ఇలా చూడండి, నేను ఏదో ఒకటి చేసి వాళ్ళ దృష్టిని మరలిస్తాను. ఆ టైం గ్యాప్ లో మీరు అతన్ని కిడ్నాప్ చేసేయండి, అర్థమైందా? ఓ వీడు చాలా దారుణంగా ఉన్నాడే. అంతేకాక వీడు కంట్రోల్కి వస్తాడని నాకు అనిపించడం లేదు. వాడు తాగే కూల్ డ్రింక్స్ లో నిద్ర మాత్రలు వేసేయి. వాడికి నిద్ర వస్తుంది పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ. పరిగెడుతూ పరిగెడుతూ నిద్ర వచ్చిందని పడుకున్నాడంటే రే ప్యారే, నిన్నే వెతుక్కుంటూ వచ్చాను. నేను రోజు రాత్రి ఇక్కడికేగా వస్తున్నాను. అది తెలిసే మేము కూడా వచ్చాం, డబ్బులు తే. ఏంటి నువ్వు బిచ్చం వేస్తున్నావా ఏంటి? ఇది మాకు సరిపోదు. ఎవరైనా డబ్బులు అడిగితే బిచ్చగాడనే కదా అనుకుంటారు. గొప్ప వాళ్ళు ఎప్పుడు డబ్బులు అడగరు. పెద్ద బాస్ దగ్గర 100 కోట్లు తీసుకున్నావు కదా, అది ఇవ్వు. రే గాడిదకు పుట్టిన గాడిద 100 కోట్లు ఏడైనా జోబులో పెట్టుకొని తిరుగుతాడంట్రా. అదంతా నాకు అనవసరం. నీ దగ్గర డబ్బులు వసూలు చేయకుండా మేము తిరిగి వెళ్ళాం. మీ బాస్కి నా మాటగా చెప్పు, వాడి దగ్గరే కొలగొట్టి వాడికే తిరిగి ఇచ్చేస్తానని. ఏంటి అర్థమైందా? ఏమన్నావు? 2 రోజుల్లో డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పు. అదంతా కుదరదు, మాకు ఇప్పుడే కావాలి. లేదు నేను ఇవ్వలేను. వెళ్ళి నీ బాస్కి చెప్పుకో. నాకు అసలు నిద్ర రావడం లేదు. అయితే వదిలే, ఈ రోజు నుంచి నేను పూర్తిగా పడుకోబెట్టేస్తా. అరే ఇప్పుడైనా నువ్వు లేస్తావా? లేకపోతే నీ లైఫ్ లో నువ్వు లేచి నడవలేవు. ఈ రోజు మా చేతిలో నువ్వు చచ్చావు. వాళ్ళని కొట్టండి. ఇక్కడి నుంచి పారిపోవడమే మనకి మంచిది. అరే ఆ ప్యార్సింగ్ పారిపోతున్నాడు. ఎనీ డౌట్స్? ప్లాన్ అంతా పాడు చేశారు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ. ఇప్పుడేం చేద్దాం? రేపు వాడి ఫామ్ హౌస్ లో ఒక పార్టీ ఉంది. నాకేమనిపిస్తుందంటే మన ఏజెంట్ M3ని అక్కడే దాచిపెట్టి ఉంటాడని. అయితే మనం గెటప్ ని చేంజ్ చేసుకొని రేపు ఆ పార్టీకి వెళ్దాం. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎవరు దొరికిపోకూడదు, ఓకేనా? ఇదిగో సారు, మీ పార్టీ నిజంగా అదిరిపోయింది. మీరు అప్పుడప్పుడు ఇలాంటి పార్టీలు పెడితే బాగుంటుంది. నాకు అసలే నిద్ర రావటం లేదు. ఇది చాలా బాగుంది. నిద్ర రావట్లేదని చెప్పేసి ఇలా నిద్రపోతున్నారేంటి? అది కాదు, పార్టీ ఇవ్వడం నాకు చాలా నచ్చిన విషయమే, కానీ నాకు నిద్ర రావటం లేదు. వేడివేడిగా ఉన్న పాలల్లో పసుపు వేసుకొని బాగా కలిపి తాగండి, సూపర్ గా నిద్రొస్తుంది.
మిమ్మల్ని పొగుడుతున్నాను. పొగడండి, నాకు పొగడదాలంటే చాలా ఇష్టం. మీ ఇంట్లో మీకు ఏదైనా పేరు పెట్టారా లేదా? హనీ. ఓ యో హనీయా? కాదు, మామూలు హనీయే. కాదో మామూలు హనీ, ఆయుర్వేదం ఆచార్యుడు హనీ. ఈ ప్రపంచంలో ఏ రోగం ఉన్నా ఆ రోగానికి ఈయన హనీని ఇచ్చి దాన్ని నయం చేస్తారు. మీకున్న సమస్య ఏంటి? ఏమీ లేదు, నాకు నిద్ర రావటం లేదు. ఎవరది? ఇది కూడా ఒక సమస్య. ఎనీ డౌట్? ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతున్నారేంటి? ఏమైనా డౌటా? అరే బాగా నిద్ర వస్తోంది, కానీ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను నాకు సరిగ్గా నిద్ర రావటం లేదని. కానీ ఈ విధంగా మాట్లాడడం కూడా సమస్యే. ఇదిగో తాగండి, దీన్ని మీరు తాగితే మీకు బాగా నిద్ర పడుతుంది. సారు దెబ్బలు తిన్నా సరే లేవడం లేదు అంటే ఇది ఖచ్చితంగా పెద్ద సమస్య అయి ఉంటుంది. ముందంతా చెంప మీద ఒకటిస్తే చాలు లేచిపోతారు. ఇప్పుడు ఇంతసేపు ఎరగ తీసినా ఈయన లేవట్లేదేంటి? ఇతను స్పృహ కోల్పోయినట్టున్నాడు. ముందు డాక్టర్ని పిలిచి ఇతనికి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పండి. ఎనీ డౌట్స్? పని పూర్తయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బిజీగా ఉన్న టైంలో మనం ఆ ఏజెంట్ ని వెతికి కనిపెడదాం. సరు, ఇప్పుడైనా మీరు లేవండి, నేను ఇంటికి వెళ్ళే సమయం అయింది. ఓ ఈగ, ముందుకి నుంచి వెళ్ళు. నన్ను నువ్వు బాగా టెన్షన్ పెట్టేస్తున్నావు. ఎవరో వస్తున్నారు అనుకుంటా, కింద కూర్చో. వెళ్ళమని చెప్పానుగా. ఈ ఫామ్ హౌస్ చాలా పెద్దగా ఉందే. అయితే మనం వేరేదైనా చిన్న ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళి వెతికి చూద్దామా? రే గాడిదా, ఇంకో ఫామ్ హౌస్ లో ఎలా సీక్రెట్ ఏజెంట్ దొరుకుతాడు? అరే తమ్ముడు, అది మనం వెతికాకే కదా నువ్వు చెప్పాల్సింది. అరే మీరు ఎవరు? ఎందుకని ఇక్కడికి వచ్చారు? ఆశ్రమం ని వెతుకుంటూ వచ్చాం సార్. వాష్రూమ్ ఇక్కడ కాదు, బయట ఉంది. అలాగా, కానీ వాడెందుకు లోపలికి వెళ్ళమని చెప్పాడు? ఎవరది? అదిగో అక్కడున్నాడు. రా, త్వరగా వెళ్దాం. నాకు తెలుసు నువ్వేం అడుగుతావో నాకు తెలుసు. మేమెవరు, ఎందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతావు. మేము వాష్రూమ్ ని వెతుక్కుంటూ వచ్చాం. అక్కడున్నాడు కదా, ఆయనే మమ్మల్ని లోపలికి పంపించారు. ఇది చీటింగో. నువ్వు ఈ పాటికి స్పృహ తప్పి పడిపోవాల్సింది. ఓ అవునా? ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు. అరే మన ఇక్కడ ఇరుకున్నాం తమ్ముడు. అని మనని కొట్టు. పద వెళ్దాం తమ్ముడు, మనం వెళ్ళి ఆ ఏజెంట్ ని వెతుకుదాము.
ఈ ఫామ్ హౌస్ చాలా పెద్దగా ఉంది. ఇలాగే వెతుక్కుంటూ వెళ్తే లేట్ అయిపోతుంది. కాబట్టి నువ్వు ఇటువైపు వెళ్ళు, నేను అటువైపు వెళ్తాను. దొరికారా? లేదు తమ్ముడు. ఇక్కడ ఇంతే సెక్యూరిటీ ఉందంటే తప్పకుండా ఏజెంట్ M3 ఇక్కడే ఉంటారు. చూసావా, ఆయనే ఏజెంట్ M3 అనుకుంటాను. థ్యాంక్స్. సరి అయిన సమయానికి వచ్చి మీరు నన్ను కాపాడారు. త్వరగా నాతో హెడ్ క్వార్టర్స్ రండి. కానీ ఇక్కడ నుంచి ఎలా బయటికి వెళ్ళడం? సెక్యూరిటీ ఎక్కువగా ఉన్నారే, మనల్ని కనిపెట్టేస్తారు. నువ్వేం దిగులు పడకు. ఈ హ్యాట్ ఉంది కదా, ఫ్లయింగ్ మోడ్ ఆన్ చెయ్యి. రే బన్నీ, మనం ఇలాగే పొప్పట్ని దొడ్డాన్ని తీసుకువెళ్దాము. M3 ఈ బాసు ప్లాన్ ఏంటి? త్వరగా చెప్పు, పరిగెత్తుకుంటూ. ఆయనకి పరిగెడుతూ అని చెప్పడం అలవాటు. మీరు మెల్లగా నిదానంగా కూర్చొని చెప్పండి. వాడు ప్రపంచ దృష్టిలో వాడు పెద్ద బిజినెస్ మ్యాన్, కానీ నిజానికి పెద్ద క్రిమినల్. ఈ ప్రపంచానికి తనని నిరూపించుకోవడానికి కోసం వాడు ఇలా చేస్తున్నాడు. అంతేకాకుండా పెద్ద ప్లాన్ కూడా వేశాడు. సరే, ప్లాన్ ఏంటి? వాడి ల్యాబ్ లో ఒక పెద్ద గన్ను తయారు చేసుకున్నాడు. దాని రేంజ్ 10 కిలోమీటర్స్. దాని నుండి వాడు గ్యాస్ పంపితే ఈ నగరాన్ని పూర్తిగా నిద్రలో పెట్టగలడు. వాడికే నిద్ర రాదు, కానీ వాడు ఈ ఊరంతా నిద్రపోయేలా చేస్తున్నాడా? మంచి దద్దమ్మలా ఉన్నాడు. ఇలా ఎందుకు చేయాలనుకుంటున్నాడు? ఎందుకంటే వాడు అప్పుడే నగరం అంతా దోచేసుకోగలడు. పరిగెత్తుకుంటూ. ఫార్ హెన్ లేదు ఫారిన్. అలా జరిగితే నగరం మొత్తం నాశనం అయిపోతుంది. తనని ఆపాలి, లేదంటే అన్ని బ్యాంకుల్ని దోచుకుంటాడు. గైస్, ఈ రాత్రికే వాడా పనిచేద్దాం అనుకుంటున్నాడు. హనీ, ఆ టోపీని నాకివ్వు. అందరూ నాతో రండి. రండి, వాడి ల్యాబ్ ఎక్కడుందో నాకు తెలుసు. ఇప్పుడు మనం నగరం అంతా నిద్రపోయేలా చేద్దాం. నాకు మొత్తం నిద్ర అవటం లేదు. బాస్ లేస్తారా? ఇది పడుకోవాల్సిన సమయం కాదు, పడుకోబెట్టే సమయం. అందరూ యాంటీడోట్ తాగారు కదా, లేకపోతే గ్యాస్ వల్ల మనం కూడా నిద్రపోతాం. ఎలాగో మీ అందరినీ కొట్టి మిమ్మల్ని బాగా నిద్రపుచ్చుతాం. అందరినీ బాదండి. ఓ సారీ. బాస్, గనుతూ పేల్చండి. అందరూ నిద్రపోతారు. అవును, అన్నీ వెంటనే ఆపు. పరిగెత్తుకుంటూ.
బన్నీ ప్యార్ సింగ్ ఫైట్ చేయబోతున్నాడు. ఎనీ డౌట్? నాకు అసలు నిద్ర రావటం లేదు, కానీ ఈ నగరం అంతా నిద్రపోబోతోంది. ఎవరైనా లేపండియా ఈ కుంభకర్ణుడిని. ఏ కుంభకర్ణుడా, లే లే లే. అరే ఎవరైనా అడ్డుకోండి, పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ. రేటార్ని ఫినిష్ చేయండి. అరే రేడార్ నీరు కొడితే ఏంటి లాభం, కానీ మేము మాన్యువల్ గా నిద్రపోనిస్తాం, కానీ నాకు నిద్ర మాత్రం రావట్లేదు. ఈష్క్, పట్టుకోండి వాళ్ళని. ఇక్కడి నుంచి ఎవ్వరు తప్పించుకోకూడదు. ఇదిగో ఈ గొడుగుని పట్టుకో, వర్షం వచ్చేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. అద్భుతం పిల్లలు, మీరు పెద్ద క్రైమ్ జరగకుండా ఆపేశారు. అది కూడా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ. ఎనీ డౌట్? ఇదిగోండి, దీన్ని తీసుకోండి. ఇక దీని అవసరం మాకు లేదు. ఈ ప్రపంచంలో అతిపెద్ద క్రిమినల్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉన్నాను, కానీ నా వల్ల కుదరలేదు. నాకు నిద్ర రావట్లేదు. ఈష్క్, లేస్తావా? జైలుకి వెళ్ళి శుభ్రంగా పడుకో. వెళ్ళు, జైల్లో నీకు బాగా నిద్ర వస్తుంది, పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ. అవును, నువ్వు పరిగెడుతూ ఉండు. నువ్వు పరిగెడుతూ ఉంటే నీకు నిద్ర వస్తుంది కదా, బాగా నిద్రపోవచ్చు. అది మాత్రం కాకుండా నువ్వు మామూలుగానే బాగా నిద్రపోతావు కదా. అవును, బాగా చెప్పావు, నాకు నిద్ర రావట్లేదు. ఈష్క్, వీడు మళ్ళా పడుకున్నాడు.